దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాక్య ధ్యానముల కొరకు ఆశతో ఆసక్తితో జూమ్ ద్వారా జాయిన్ అయినటువంటి సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మనం గడిచిన కొన్ని వారాలుగా గలతీ పత్రికల నుండి వచనం వెంబడి వచ్చిందని మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. 15 వచనం వరకు కూడా మనం ధ్యానం చేసాం. మిగిలినటువంటి వచనాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. నేను 16వ వచనం నుండి చదువుతున్నాను. గలతీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆయనను నాయందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేముకైనను వెళ్ళలేదు గాని వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు వచ్చితిని. అటుపైన 3 సంవత్సరముల తరువాత కేఫాను పరిచయం చేసుకొని వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. 19వ వచనం. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడని యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతముల్లోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండెను గాని మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేర్చి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచింది. గలతీ పత్రిక విశిష్టమైనటువంటి పత్రిక అని నేను చెప్తూ వచ్చాను. ఎందుకనంటే అబద్ధ బోధలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టు. అబద్ధ బోధలు చేసేటువంటి వారు మనుషులకు కాదు గాని దేవునికి వ్యతిరేకంగా బోధ చేస్తా ఉన్నారు. వాళ్ళ సొంత ఉద్దేశాలు నెరవేర్చుకునేటువంటి క్రమంలో దేవుని వాక్యాన్ని గాని దేవుని ఉద్దేశాలను గాని వారు ఏదో ఒక రీతిగా మారుస్తూ వాటిని త్రిప్పుతూ వాళ్ళ సొంత ఆలోచనలు విశ్వాసుల్లోకి సంఘాల్లోనికి చొప్పించేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటి సమయంలో వాటిని తిప్పుకొట్టాలి అని అంటే దేవుని ఆత్మ నడిపింపు వాక్య పరిజ్ఞానం అనేటువంటిది చాలా అవసరం. ఈ పత్రికలో పౌలు ఈ రెండూ కలిగి ఉన్నటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. ప్రాముఖ్యంగా ఈ 1వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే పౌలు యొక్క సాక్ష్యం అంటే తాను ఎలాగున సేవకు పిలువబడ్డాడు, ఆ తర్వాత గలతీలో ఉన్నటువంటి సంఘము ఒక అబద్ధ బోధ విని దానికి అంత తొందరగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు అనేటువంటి విషయాలు పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మనం 15వ వచనం వరకు కూడా చదివాము. 11వ వచనం నుండి 24వ వచనం వరకు కూడా ఒకే సందర్భంలో కొనసాగుతూ ఉంటది. 11వ వచనంలో నేను చెప్పిన సువార్త మనుషుని యోచన ప్రకారమైంది కాదు, మనుషులు ఎవరు దాన్ని నాకు ఇవ్వలేదు, నేను మనుషులు సంతోషపెట్టడానికి దాన్ని బోధించలేదు అని చెప్తూ ఒకప్పుడు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడను, అప్పుడు నేను యోధా మతస్థుడను, నా స్వజాతీయుల్లో నా వయస్సు వారందరిలో కంటే కూడా నేను యోధా మతం విషయంలో యోధా మతాన్ని అనుసరించడం విషయంలో నేను చాలా నిష్ట కలిగినటువంటి వాడిని అని పౌలు చెప్తూ వచ్చాడు. అయితే ప్రభు నేను తల్లి గర్భంలో పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరుచుకుంది యోధా మతాన్ని అనుసరించడానికో సంఘాన్ని హింసించడానికో కాదు, దేవుని కొరకు సేవ చేయడానికి, అనగా
నా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తును ప్రకటించడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనుల్లో సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పంపించబోతా ఉన్నాడు అనేటువంటి ఒక ఖచ్చితమైన ఆ క్లారిటీ తోటి పౌలు తన సేవను ప్రారంభించిన వాడుగా కనిపిస్తాడు. కనుక ఆ సేవ ప్రారంభ దినాలు ఎలా పిలువబడ్డాడు, ఎలా దేవుని వాక్యం నేర్చుకున్నాడు, ఎలా పనిని ప్రారంభించాడు, ఎలాగా తన పరిచయాలు కొనసాగాయి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. నాకంటే ముందుగా అపోస్తుల 16వ వచనం, ఆయన నాయందు బయలుపరచబడిన అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు అంటున్నాడు. ఇక్కడ ఇది స్పష్టంగా మనం చదవాలి. ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు అంటున్నాడు. ఆయనను అంటే ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను బయలుపరచడం, నాలో బయలుపరచడం అంటే దేవుడు తన ఉద్దేశంలో యేసుక్రీస్తు ఎవరో పౌలుకు చూపించిన సందర్భాన్ని పౌలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన కేవలము ఆయన ఎవరో చూపించడం మాత్రమే కాదు, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గూర్చిన సువార్త, సిలువను గూర్చిన సువార్త గాని, యేసుక్రీస్తు ద్వారా ఆయన స్థాపించినటువంటి సంఘము గాని, సంఘం పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక గాని, ఇవన్నీ దేవుడు బయలుపరిచాడు. ఎవరికి బయలుపరిచాడు అంటే పౌలుకు బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడు అంటే యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి సంగతులుగా బయలుపరిచాడు. మనం చూస్తే నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు అని అంటా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తునే బయలుపరిచాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తే సంఘ సత్యములో యేసుక్రీస్తులోనే దేవుడు సమస్తమును సిద్ధపరిచి ఉంచాడు అనే మాట మనం చూస్తాం. 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. మనమందరం విశ్వాస విషయంలో దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఈ ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం ఒకటకు ఆయన ఇలాగూ నియమించెను అంటున్నాడు. ఇక్కడ సంపూర్ణత, అసంపూర్ణత, విశ్వాసములో సంపూర్ణత అని అంటున్నాడు. అయితే దేవుని జ్ఞానం విషయంలో సంపూర్ణత అని అంటున్నాడు. విశ్వాసంలో దేవుని జ్ఞానములో ఎదగడం అంటే ఏంటి? క్రీస్తునకు కలిగినటువంటి సమాన సంపూర్ణతలోనికి వెళ్ళడం. అంటే క్రీస్తు వలే ఉండడానికి మనం పిలువబడ్డాం. ఆయనలా ఉండడం అంటే అది మనకు సాధ్యమేనా? ఆయనలా మనం ఎలా ఉండగలుగుతాం? ఆయనే చెప్పాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. మనం ఎందుకు ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని ఆయన వలె జీవించడానికి రక్షించుకున్నాడు. అంటే చూడండి, అందుకనే ఆయన అంటాడు, ఆయన మన ముందు మాదిరి ఉంచిపోయాడు అంటాడు. అంటే మనము ఆయనలో ఉన్నాం, మనం ఆయనకి చెందిన వారం. ఆయన ద్వారా ఒక విశ్వాస జీవితం ఉంది, ఆయనలోనే ఒక విశ్వాస జీవితం ఉంది, ఆయన కొరకే ఒక విశ్వాస జీవితం ఉంది. పౌలు అదే అంటున్నాడు, ఆ యేసుక్రీస్తును దేవుడు నా యందు బయలుపరిచాడు. కొలస్సీ పత్రికలో కూడా మనం చూస్తాం, సమస్తము ఆయన ద్వారా ఆయన వల్లనే కలిగాయి అని అంటాడు. మొదటి అధ్యాయము 16వ వచనం, ఏలయనగా ఆకాశం యందు ఉన్నవి, భూమి యందు ఉన్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను అన్నాడు.
అన్ని ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడ్డాయి. ఇక్కడ పౌలు కూడా అది చెప్తున్నాడు. సో ఈ సమస్తం ఆయనలో ఉంది. ఎంతవరకు నేను ఇదంతా ఏదో యోధా మతం అనుకున్నాను, ఎంతవరకు ఇదంతా ఏదో ఒక ధర్మశాస్త్రాన్ని పాటించడమో, ఒక పరిసయుడిగా నా భక్తిని ఏదో కలిగి ఉండడమో అని అనుకున్నాను. కానీ పౌలు అంటున్నాడు, నాకు ఇప్పుడు అర్థమైంది, దేవుడు మనల్ని రక్షించుకున్నది యేసుక్రీస్తులో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. కనుక మనందరి జీవితాల్లో కూడా దేవుని చిత్తం ఏమిటి అని తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు యేసుక్రీస్తును లేదా యేసుక్రీస్తు సంబంధించినటువంటి ఈ విశ్వాసాన్ని గాని ఆ జ్ఞానాన్ని గాని మనం దానికి వేరుగా మన భక్తి జీవితాన్ని చూడడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ధర్మశాస్త్రమే పాటించాలి, లేదంటే ఈ యోధా మతం దానికి సంబంధించినటువంటి కల్ట్స్ అనేటువంటివి వచ్చేసాయి. యెహోవా సాక్షులు అనేటువంటి వాళ్ళు మనకు తెలుసు, వాళ్ళు ఏ రీతిగా మాట్లాడతారు. కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు కూడా వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని తృణీకరిస్తూ మాట్లాడేటువంటి వారు ఉంటారు. ఇలా మనం చూస్తే వివిధ రకాలైనటువంటి శాఖలు యేసు ప్రభు వారిని, యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తృణీకరించేటువంటి వారుగా ఉంటారు. కానీ పౌలు ఇక్కడ చూడండి, వేరే ఏ సంగతుల గురించి మాట్లాడట్లేదు. దేవుడు అన్ని జనుల సువార్త ప్రకటించడానికి నన్ను పంపించాలనుకున్నప్పుడు, దేవుడు తన సేవను, తన పరిచర్యను నా ద్వారా జరిగించాలి అని అనుకున్నప్పుడు నాకు యేసుక్రీస్తును బయలుపరిచాడు అంటున్నాడు. ఆ యేసుక్రీస్తును నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు నేను ఆయన సంగతులు మనుషుల దగ్గర నుండి నేర్చుకోలేదు అనే మాట కూడా చెప్తా ఉన్నాడు. ఏ మనుష్యుడు నాకు బోధించి 17 చూడండి, 16 వచనం చూడండి, ఆయన బయలుపరచను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు అన్నాడు. అంటే నా సేవ పిలుపు విషయమైనటువంటి నిశ్చయత నాకుంది అని పౌలు చెప్తూనే ఆ తరువాత నేను ఏం చేయాలి అని అన్నప్పుడు నేను మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, మనుషుల నుండి నేను దాన్ని పొందుకోలేదు అన్నాడు. ఎందుకు ఆయన ఈ మాట చెప్తున్నాడు అని అంటే, తన అపోస్తలత్వపు లేదా తన పిలుపు యొక్క నిర్ధారణ ఆనాటి సంఘం చేయలేదని కాదు. తర్వాత వచ్చిన వాళ్ళు మనం చూస్తాం, అతడు యెరూషలేము వెళ్ళాడు, అప్పుడు అక్కడ ఆమోదించడం అనేది జరిగింది. కానీ దేవుని వాక్యం నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు మీరు ముందుగా అపోస్తలులు కదా, పేతురు గారు నాకేమన్నా కొంచెం వాక్యం నేర్పించండి, లేకపోతే ఇంకొకరు ఎవరి దగ్గరికి వెళ్ళి యాకోబు గారు నాకు ఏం మాట్లాడాలి చెప్పండి అనేది ఆయన వారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఒక 3 సంవత్సరాలు తాను అరేబియాకు వెళ్ళినటువంటి వాడిగా కనిపిస్తాడు. అంటే దేవుని యేసుక్రీస్తును దేవుడు అతనికి పౌలు గారికి బయలుపరచాలి అని అనుకున్నప్పుడు ఆ వాక్య ప్రత్యక్షత దేవుడు పౌలు గారికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దాని విషయమై దేవుని వైపే పౌలు చూశాడు, దేవుని చిత్తాన్ని నడిచాడు. కానీ తన సొంత ప్రయత్నం చేయలేదు అనేటువంటి విషయం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తాం. 17వ వచనం మనం చూస్తాం, నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకును యెరూషలేముకైనను వెళ్ళలేదు గాని అన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగలేదు, కానీ అరేబియా దేశానికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు వచ్చి తిని అంటున్నాడు. అంటే ఒక 3 సంవత్సరాలు పౌలు అరేబియాలో ఉన్నాడు అనేది మనం చూస్తాం. వెంటనే యెరూషలేముకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు, ఆ మాట ఎందుకు అంటున్నాడు అని అంటే, ఒక వ్యక్తి సేవ నిర్ధారణ ఆ రోజుల్లో, అలాగే ఆ సేవ చెయ్యాలి అంటే యెరూషలేములో ఉన్న సంఘం ఆమోదించాలి, యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులు ఆమోదించాలి. అంటే సింపుల్ గా తనకు పిలుపు వచ్చింది కాబట్టి తను ఏం చేయాలి, తనకు వాక్యం తెలిసినా తెలియకపోయినా, ఆ వాక్య తర్ఫీదు ఉన్నా లేకపోయినా, నాకు పిలుపు వచ్చేసిందండి నేను సేవ చేసేయాలనుకుంటున్నానని ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో, ఆనాడు సంఘంలో పెద్దలు ఉన్నారో, వారి దగ్గరికి వెంటనే వెళ్ళిపోయి
నన్ను సేవ పంపించండి, నేను సేవ చేసేస్తున్నాను అనేసి తను వెళ్ళలేదు. 3 సంవత్సరాలు కనిపెట్టాడు, నేర్చుకున్నాడు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాం. దానికి సోర్సెస్ ఏంటి అనేటువంటి ఇవ్వలేదు. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాడు, ఆ ఎవరు అంటే గమలీయేలు ఎలాగైతే ధర్మశాస్త్రాన్ని నేర్పించాడు అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అది చాలా ఎర్లీ చర్చ్ ఏజ్, ఆదిమ సంఘకాలం. అప్పటికి పూర్తి వాక్య ప్రత్యక్షత వారికి లేదు. ఈవెన్ 12 మంది అపోస్తలులు కూడా వారి చేతిలో ఏ విధమైనటువంటి ఈ పూర్తి కొత్త నిబంధన సంపుటి వారి చేతిలో లేదు. అప్పటికేమి ఇంకా రాయబడలేదు పూర్తిగా. అలాంటప్పుడు మనం ఏ రీతిగా పౌలు గారు నేర్చుకున్నారు అనేది చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మ నడిపింపు ద్వారా ఆయన సంగతులు నేర్చుకున్నవాడు. ప్రాముఖ్యంగా మనం చూస్తే ఆయన టీచింగ్స్ అన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని ఎలా నెరవేర్చారు, ఈ బలియాగము, ఆయన బలియాగము ధర్మశాస్త్రము నాకు లేదా ధర్మశాస్త్రము ఆయన బలియాగమునకు, ధర్మశాస్త్ర సంబంధమైన బలులు ఆయన బలియాగమునకు ఎలాగా సూచనగా ఉన్నాయి, ఛాయారూపకంగా ఉన్నాయి. వీటన్నిటిని చాలా చక్కగా వివరిస్తూ ఉంటాడు. అలాగే ప్రాముఖ్యంగా అసలు అన్యజనులైనటువంటి వాళ్ళు దేవుని కృపలో ఎలాగ వాళ్ళు పాలివారు అవుతారు అనేది చెప్పాలి. ఆ రోజుల్లో చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. సో పౌలు గారు ఎదుట ఉన్నటువంటి ఆ టాస్క్ చాలా పెద్దది. దానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానము అంతా కూడా దేవుడు అతనికి ఇచ్చాడు. కానీ గమనించండి, ఓవర్ నైట్ లో పౌలు గారు దాన్ని పొందుకోలేదు. 3 సంవత్సరాలు తర్ఫీదు పొందాడు. నేను అంటాను, అది మనం ఎక్కడ నేర్చుకుంటాము అనేది అప్రస్తుతం, లేకపోతే అది దేవుని చిత్తం, మన ఇష్టం అని అనుకుంటే నేర్చుకోవడం అనేది మాత్రం ఖచ్చితం. నేర్చుకోవాలి. ఒక వ్యక్తి సేవకు పిలువబడినప్పుడు, సేవా పిలుపు ఉన్నప్పుడు దేవుని వాక్య తర్ఫీదు ఖచ్చితం. నేను ఏదోటి చెప్తాను, నాకు దోచింది, ఆ బైబిల్ చిన్నప్పటి నుండి చదివిందే కదా, ఎంతమంది బోధించట్లేదు, లేకపోతే ఆయా చోట్లకి సువార్త సభలకు వెళ్తుంటే అక్కడ చెప్పే మాటలన్నీ కూడా నేను రాసుకుని అవి చెప్పేయచ్చు కదా, దీంట్లో పెద్ద విషయం ఏముంది అని అనుకుంటాం. చాలా మంది అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ అలా ఉండేటువంటి వాళ్ళు ఉంటే నేనేం తప్పు పట్టట్లేదు, కానీ ఒకవేళ తెలియక అలాంటి వాళ్ళు ఉండవచ్చేమో. బట్ దేవుని వాక్యాన్ని నిశ్చితంగా నేర్చుకోవాలి. మనం సేవను ప్రారంభించే ముందు దేవుని వాక్యాన్ని ఆయన ఆత్మ నడిపింపు ద్వారా ఆయన ఏం బయలుపరచబోతా ఉన్నాడు మన సేవా జీవితం విషయంలో కానీ, సువార్త ప్రకటన విషయంలో కానీ, లేదా సంఘానికి బోధించేటువంటి విషయంలో కానీ ఆయన ఏమి నేర్పించబోతా ఉన్నాడు, నా ద్వారా ఏ విధమైనటువంటి ఖచ్చిత పరిచర్య ప్రభు చేయాలనుకుంటా ఉన్నాడు అనేది దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుని ఆ కోణంలో ముందుకెళ్ళాలి. ఎందుకంటే నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, సేవా పిలుపు కలిగిందని, సేవకు వచ్చాము అని చెప్తూనే వారు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, కొంతకాలం కొన్ని రకాలుగా, మరికొంతకాలం ఇంకొన్ని రకాలుగా వాళ్ళు వెళ్తా ఉంటారు. అంటే బ్రదరు సేవ అండి, నేను సువార్థికుడిగా ప్రభు పిలిచాడు అని సువార్థికుడిగా ఆయన కొంతకాలం తిరుగుతాడు పత్రికలు పట్టుకుని. ఆ తర్వాత మరల మధ్యలోకి సంఘంలోకి వస్తాడు. అదే ప్రభు సంఘంలో నన్ను నడిపిస్తా ఉన్నాడు, నేను ఆ సంఘంలో ఒక పెద్దగాను లేకపోతే ఒక సేవకుడుగాను నేను ఉంటాను, ఇక్కడే సంఘ పరిచర్య చేస్తాను అని మరి కొంతకాలం అంటా ఉంటారు. మరికొంతకాలం ఒక్కొక్క వారం ఒక్కొక్క సంఘానికి అక్కడక్కడ తిరుగుతూ ప్రభు నన్ను సంఘాల మధ్యలో వాడుకుంటా. అంటే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ధారణ ఎప్పుడు ఉండదో అని అంటే, ప్రభు నేను పిలిచిన తర్వాత నువ్వు దేవుని వాక్యంలో సమయాన్ని గడపకపోతే, ఆయన ఎదుట ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడం అంటే ఏంటి? ఆయన పాదాల దగ్గర నేర్చుకోవడం అంటే
మనం ప్రార్థించి ప్రభు దగ్గర అడిగి ప్రార్థించి పొందుకోవడం. పౌలు ఇక్కడ అదే అంటున్నాడు. దేవుడు ఆయనను నాయందు బయలుపరచను అనుగ్రహించినప్పుడు నేను మనుషు మాటలతో సంప్రదించలేదు అంటే దాని అర్థం ఏంటి? నేను దేవునినే అడిగాను. ప్రభు ఇదిగో పిలిచావు కదా, నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి? దేవుని దగ్గర నేను అంటాను, ఆ 3 సంవత్సరాలు తను ప్రార్థనలో గడిపాడు. తను ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి తన సువార్త యూదుల కొరకేమి అన్ని జనుల కొరకేమి నేర్చుకున్నటువంటి వాడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. కనుక అంటా ఉన్నాడు, శిష్యుల వద్దకు గాని యెరూషలేములో ఉన్నటువంటి శిష్యుల వద్దకు గాని నేను వెళ్ళలేదు అంటున్నాడు. అంటే వెళ్ళకూడదు అని కాదు గాని ఆయన ఆ తర్ఫీదు యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత పిమ్మట తమస్కు పట్టణమునకు వచ్చి తిని అనే మాట ఇక్కడ చూస్తాను. 18వ వచనం, పౌలు యెరూషలేము యొక్క పరిచయాన్ని ఈ 18వ వచనం నుండి 24వ వచనం వరకు యెరూషలేము ఎంట్రీ, పౌలు యొక్క యెరూషలేము ఎంట్రీ, అలాగే యెరూషలేము యొక్క యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి శిష్యులకు తన పరిచయాన్ని ఇక్కడ తెలియజేస్తాను. ఇక్కడ 18 అంటున్నాడు, అటుపైన 3 సంవత్సరాల తర్వాత కేఫాను పరిచయం చేసుకున్న వాళ్ళని యెరూషలేముకు వచ్చి అతనితో కూడా 15 సంవత్సరములు ఉంటిని. ఈ మాట ద్వారా తాను రక్షించబడిన తరువాత, ఈ మాట మనం పట్టుకోవాలి, తాను రక్షించబడిన తరువాత, తాను సేవకు పిలువబడిన తర్వాత 3 సంవత్సరాల వరకు యెరూషలేములో ఉన్న ఆ 12 మంది శిష్యుల్ని కలుసుకోలేదు. లేదా ఆనాటి సంఘం యెరూషలేము సంఘాన్ని కానీ అప్పుడున్న అక్కడ ఉన్న పెద్దలను కానీ పౌలు గారు కలవలేదు. ఎందుకు? ఈ 3 సంవత్సరాలు తర్ఫీదులో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇంకో మాట చెప్పాలంటే వారి పరిచయము ఆయనకు లేదు. ఈ రోజులో చూడండి, దేవుని సేవ చేయాలి అని అనుకుంటే వెంటనే ఎవరన్నా పెద్ద సేవకుల పరిచయం, ఆ పెద్ద సేవకుల దగ్గర నుండి సిఫారసులు, ఆ పెద్ద సేవకుల చేత సేవా ప్రతిష్టలు, అంటే పెద్ద పెద్దోళ్ళు, ఆ పెద్దోళ్ళ ద్వారా నేను వెళ్తే గనక నాకు గుర్తింపు వచ్చేస్తుంది అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి వాడు. చూడండి, నేను అంటాను, ఒకవేళ నువ్వు అలాగ ఒక వ్యక్తి ద్వారా ఇతరులకు పరిచయం అవ్వాలి అని అనుకుంటే అసలు ఇది సరైన పిలిపే కాదు అని అంటాను. ఎందుకంటే ఇది మనం దేవుని చేత పిలువబడితే దేవుని వైపే చూస్తాం. ఇలా లెక్క పెట్టుకోం, పలానా వారు నన్ను సేవ ప్రతిష్ఠ చేస్తే నాకు గుర్తింపు వస్తుంది, నన్ను వాడుకుంటారు, నాకు ఎక్కువ అవకాశాలు వస్తాయి, లేదా ఎక్కువ మంది వస్తారు, ఇలాంటి ఆలోచనలు మనలో రావు. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. పౌలు వెళ్ళలేదా వాళ్ళ దగ్గరికి అంటే పౌలు వెళ్ళాడు. ఎప్పుడు అనంటే వాళ్ళ ద్వారా సేవలోకి రాలేదు. దేవుడు తన వాక్య ప్రత్యక్షత, దేవుడు తన రక్షణ విషయమైనటువంటి తన సంకల్పాన్ని తెలియజేసినప్పుడు రక్షించబడి వాక్యాన్ని నేర్చుకుని యెరూషలేముకి, అంటే కొంత తాను వెళ్ళకపోవడానికి మరికొన్ని కారణాలు కూడా ఉండొచ్చు. పూర్వం ఏదైతే తాను సంఘాన్ని హింసిస్తూ వచ్చాడో ఇమీడియట్ గా తాను వెళ్ళి జాయిన్ అవడం అనేటువంటిది అప్పుడున్న పరిస్థితులు సాధ్యం కాకపోయి ఉండొచ్చు. కానీ ప్రాముఖ్యంగా వాక్యం అయితే నేర్చుకున్నాడు. నేర్చుకున్న తరువాత ఇప్పుడు శిష్యుల్ని గెలిచాడు. ఇక్కడ కేఫాను పరిచయం చేసుకున్నాడు అనే మాట, పరిచయం చేసుకుని అతనితో ఎన్ని రోజులు ఉన్నాడు? 15 రోజులు ఉన్నాడు. గమనించాలి, 15 రోజులు ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, తను తర్ఫీదు పొంది వచ్చి పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. 15 రోజులు పేతురుతో ఉన్నాడు. ఈ 15 రోజులు తన తర్ఫీదు, దేవుడు తనకు బయలుపరిచిన వాక్యము వారిద్దరూ మాట్లాడుకుని ఉండుంటారు కదా. తద్వారా ఈ పౌలు అనేటువంటి వాడు లేదా సౌలు అనేటువంటి వాడు ఒకప్పుడు సంఘాన్ని హింసిస్తూ వచ్చాడు. ఏమన్నా వేషం వేసుకుని మన దగ్గరికి వచ్చాడా? లేదంటే
మనల్ని ఏమైనా మభ్య పెడుతున్నాడా అనుకునేటువంటి ప్రమాదం లేకుండా, అనుమానం లేకుండా తాను దేవుని వాక్యాన్ని నేర్చుకుని వచ్చాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే దేవుని వాక్యం పట్ల యేసుక్రీస్తును గురించినటువంటి జ్ఞానాన్ని పౌలు గారు పేతురు ఎదుట మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు పేతురు తన పిలుపును గాని లేదా దేవుడు తన పట్ల కలిగిన ఉద్దేశాన్ని గాని తృణీకరించగలుగుతాడా? తృణీకరించలేడు. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా అసలు ఈయన్ని చేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మొదట వాళ్ళు చేర్చుకోలేదు, భయపడ్డారని మనం చూస్తాం. అపోస్తుల కార్యములు రైట్ 9వ అధ్యాయం, క్షమించాలి 9వ అధ్యాయం ఆయన 22వ వచనం వరకు కూడా సౌలు యేసు క్రీస్తుని ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురం ఉన్నటువంటి యూదులను కలవరపరిచెను అనే మాట మనం చూస్తాం. ఇది ఎప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్. మనం ఏదైతే ఇప్పుడు గలతీ పత్రికలో చదువుకున్నామో అటుపైన 3 సంవత్సరాల తర్వాత దమస్కు పట్టణానికి వచ్చాడు అనే మాట మనం చూస్తున్నాం కదా. ఆ దమస్కు తను అక్కడ ఆ దమస్కు మార్గంలోనే ప్రభు ప్రత్యక్షత పొందుకున్నాడు. అక్కడ నుండి అరేబియా వెళ్ళిపోయి నేర్చుకుని ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అంటే మరలా దమస్కుకు వచ్చాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు సువార్త అని చెప్తూ ఉన్నాడు. 19వ వచనం మనం చూస్తాం. 9వ అధ్యాయము 19వ వచనం. పిమ్మట అతడు దమస్కులో ఉన్నటువంటి శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. పౌలు అన్నాడు శిష్యులతో ఉండెను అని అన్నాడు. అక్కడికి వచ్చేసరికి పేతురుతో ఉన్నాడు, ఆ తర్వాత యాకోబుతో ఉన్నాడు అనేవి గలతీ పత్రికలో స్పష్టం చేస్తున్నాడు. 20వ వచనం చూడండి. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చాను. మనం 9వ అధ్యాయం అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మాత్రమే చదివితే ఇక్కడ 18వ వచనంలో అతని రక్షణ మనం చూస్తాం. అతని సేవ కొరకు తను పిలువబడ్డం మనం చూస్తాం. తర్వాత 19వ వచనంలో పిమ్మట అని ఉంటది. 18వ వచనంలో రక్షణ పొందాడు, పిమ్మట అంటే దాని తర్వాత యెరూషలేములో శిష్యులు కలుసుకున్నాడు అంటే, ఆ తర్వాత 20వ వచనంలో వెంటనే బోధిస్తున్నాడు. కానీ 18వ వచనానికి 19వ వచనానికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ 3 సంవత్సరాలు. అర్థమవుతుందా? మనం గలతీ పత్రిక చదవకుండా ఉంటే ఈ 18, 19 వచనాల మధ్య ఉన్న 3 సంవత్సరాల యొక్క గ్యాప్ మనకు తెలియదు. కనుకే నేను అంటాను దేవుని వాక్యాన్ని నిశ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్ఫీదు అవసరం. తర్ఫీదు లేకపోతే కష్టం. ఏవి పడితే అది చెప్పడానికి దేవుడు మనం పిలవలేదు. మనకు తోచింది చెప్పడానికి దేవుడు మనం పిలవలేదు. ఆయనను బయలుపరచడానికి, ఆయన వాక్యంలో ఆయన ఏమై ఉన్నాడో దానిని చెప్పడానికి ఆయన పిలిచాడు. కనుక యేసుక్రీస్తుని గురించి చెప్తూ అక్కడున్న పట్టణం అంతటిని విభ్రాంతి నొందించాడంట. వాళ్ళు అనుకుంటున్నారు ఈ నామం బట్టి ప్రార్థన చేసిన వాడు, ఈ నామను బట్టి ప్రార్థన చేసిన వాడిని హింసించిన వాడు ఇతడే కదా, అలాంటి వారిని బంధించి ప్రధాన యాజకులు తీసుకుని వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాడని మనం చెప్పుకున్నాం కదా. కానీ ఈ సౌలు ఏంటి ఇంకా బలపడి ఆ యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాడు ఏంటి అని యోధేల కాపురం ఉన్న వాళ్ళందరూ కలవరపడతా ఉన్నారు. 23వ వచనం చూడండి. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపను ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతని చంపవలెనని, నేను అపోస్తుల కార్యములు 9:23 నుండి చదువుతా ఉన్నాను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకుని ఉంటారు కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతని కిందికి దింపిరి. సో ఇది అనేక దినములు జరిగింది అన్నమాట. అనేక దినములు జరిగిన తరువాత ఇంకా ఏమైంది? 26వ వచనం మనం చూస్తే 19లోనేమో దమస్కులో ఉన్న శిష్యులతో ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. 26వ వచనంలో యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులను కలవాలనుకున్నాడు. దమస్కులో ఉన్న శిష్యులు అంటే విశ్వాసులు.
యెరూషలేములో ఉన్నటువంటి శిష్యులు అంటే వీళ్ళు విశ్వాసులే, వాళ్ళు విశ్వాసులే. కానీ వీళ్ళు పౌలు శిష్యులు కాదు, యేసుక్రీస్తు శిష్యులు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే పౌలు శిష్యులు కూడా ఉన్నట్టుగా 25 వచనం మనం చూస్తాం. అతని శిష్యులు అని అన్నాడు. ఎవరు అతని శిష్యులు? ఇలా అనుకోవచ్చు మనం. దమస్కు మార్గంలో ఆయన ప్రత్యక్షత పౌలుకు వచ్చినప్పుడు ఆయనతో సంఘాన్ని హింసించడానికి బయలుదేరినటువంటి తోటి సైనికులు అయి ఉండొచ్చు. వారు కూడా ఆ స్వరాన్ని విని, వారు కూడా పౌలు జీవితంలో జరిగిన మార్పును గమనించి వారు సువార్త ద్వారా రక్షించబడి యేసుక్రీస్తు యొక్క ఆ పనివారుగా ఉండడానికి పౌలుతో కూడా కలిసి ఆ పనిలోనికి వచ్చిన వారు సేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి శిష్యులై ఉండొచ్చు. కనుక పౌలు చేస్తున్న పరిచర్య విషయంలో పౌలును కూడా చంపేయాలి అని అనుకుంటా. అప్పుడు శిష్యులను కలవాలి. ఎందుకు కలవాలి అనంటే ఆ పని చేయడం కొరకు తనకంటూ ఒక నిర్ధారణ, యెరూషలేము సంఘం యొక్క ముద్ర అవసరం. సంఘం ముద్ర లేకుండా సేవ ఎలా చేస్తాం? పౌలుకి అర్థమైంది. వచ్చాడు 26 వచనంలో, యెరూషలేములో ఉన్న శిష్యులు కలుసుకుంటూ ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ మనం చూస్తాం, అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అతడు శిష్యుడని నమ్మలేదు, అంటే యేసు ప్రభుకి సంబంధించిన వ్యక్తి అని నమ్మలేదు. మరి ఏం చేశారు అంటే అతన్ని కలవడానికి ఇష్టపడలేదు, అతనికి భయపడ్డారనమాట. అంటే చూడండి, అతని ప్రీవియస్ జీవితం, పాత సాక్ష్యం ఎంత భయంకరంగా ఉండుంటే యెరూషలేములో ఉన్న సంఘం అతని విషయమై భయపడి ఉండాలి. అంత క్రూరుడు, అంత కఠినుడు. అతని జీవితం మారింది, ప్రభు మార్చాడు. ఆయన వాక్యము అతని నోట ఉంచాడు. అతని నోట ఉన్న వాక్యం అతను తర్ఫీదు పొందుకుని ఏ వాక్యాన్ని అయితే అలవాకంగా చెప్పగలిగినటువంటి, ఉన్నట్టుగా చెప్పగలిగినటువంటి ఆ జ్ఞానంలోనికి పౌలు రావడం అనేది సంఘం చేర్చుకోవడానికి కారణమే. భయపడ్డారు. ఆ భయపడిన వాళ్ళు తర్వాత చేర్చుకున్నారు. ఎలా చేర్చుకున్నారు? బర్నబా సాక్ష్యం ఇస్తున్నాడు. బర్నబా ఏమని సాక్ష్యం ఇచ్చాడు? 27 వచనం, అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకుని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభు అతనితో మాట్లాడిననియు, అతడు దమస్కులో యేసునామం బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచెను. చూడండి, బర్నబా ఏం చెప్తున్నాడు అని అంటే పౌలు సాక్ష్యం. బర్నబాకి ఎలా తెలుసు? బర్నబా అంటున్నాడు, అతడు బోధించడం నేను చూశాను. కనుక బర్నబా అతడు బోధించడం చూసి పౌలుతో మాట్లాడి ఉండొచ్చు. ఎవరికప్పుడు నువ్వు సంఘాన్ని హింసించావు కదా, ఇప్పుడు ఇదేంటి అని అంటే తన సాక్ష్యాన్ని అంతా చెప్పి పౌలు బోధన విని అది సరైన క్రమములో ఉందా లేదా, అది కపటంతో చెప్తున్నాడా, సంఘాన్ని మరలా హింసించడానికి ఏమైనా మభ్య పెడతా ఉన్నాడా, లేదా తను నిజంగా కమిట్మెంట్ తోటి చెప్తా ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని గమనించి బర్నబా దగ్గరికి తీసుకున్నవాడు. బర్నబా గురించి మనం చూస్తే అతడు ఒక మంచి ఇంట్రడ్యూసర్ అని చెప్పుకోవచ్చు. పరిచయాలు చేసేటువంటి, చాలా మందిని అలా సంఘాలకు పరిచయం చేశాడు. కనుక బర్నబా దగ్గరికి తీసి అనే మాట ఏం చూసి దగ్గరికి తీశాడు? యెరూషలేములో ఉన్నటువంటి ఎవరైతే శిష్యులు ఉన్నారో, అపోస్తులు ఉన్నారో వారికి వివరంగా తెలియజేశారు. అంటే నేను అంటాను, మనం సేవకు పిలువబడినప్పుడు సేవ తర్ఫీదు అవసరం, సంఘము ముద్ర అవసరం, అట్ ద సేమ్ టైం సిఫారసు అవసరం. ఇప్పుడు పౌలును ఒక వ్యక్తి సిఫారసు చేస్తున్నాడు. ఎవరు సిఫారసు చేస్తున్నారు అంటే, ఆనాడు ఇంకా సంఘం అతన్ని చేర్చుకోవడానికి భయపడినప్పుడు బర్నబా అతని సాక్ష్యం విని, అతని బోధ విని సిఫారసు చేశాడు. ఇవాళ కూడా ఒక వ్యక్తి తన సేవకు వెళ్లాల్సి వచ్చినా, సేవ నిమిత్తం ఎక్కడైనా పిలువబడాల్సి వచ్చినా సంఘము యొక్క, సంఘ పెద్దల యొక్క సిఫారసు అనేది ఖచ్చితంగా అవసరం. ఇది పూర్వం మన సంఘాల్లో
మన పెద్దలు ఖచ్చితంగా జరిగించేవారు. ఒకవేళ నేను ఇక్కడ నుండి పులివెందులో వచ్చి ఈ మాటలు చెప్పాలి అని అంటే నన్ను గురించిన సిఫారసు స్థానిక సంఘం అవసరం. ఇప్పుడు నేను ఈ మీటింగ్ లో మాట్లాడుతాను అని అన్నప్పుడు నాకు డైరెక్ట్ గా మీరెవరో తెలియదు, అన్న కరుణాకర్ గారు నాకు తెలియదు, కానీ నన్ను ఒకరు సిఫారసు చేశారు. నన్ను సిఫారసు చేసిన వాళ్ళు ఎవరై ఉండాలి అని అంటే నా సాక్ష్యం ఎరిగినటువంటి వారై ఉండాలి. నా సాక్ష్యం ఎరిగిన వారు, నా సంఘాన్ని ఎరిగినటువంటి వారు అయి ఉండాలి. కనుక పౌలును గురించి ఎరిగి ఉన్నటువంటి బర్నబా సంఘాన్ని దగ్గరికి తీసి యెరూషలేములో ఉన్నటువంటి సంఘానికి, శిష్యులకు ఆయనను తీసుకుని వెళ్ళి పరిచయం చేసిన వాడుగా కనిపిస్తా ఉన్నాడు. ముగింపులోనికి మనం వచ్చాం. 28వ వచనం అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు, ప్రభువు నామం బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచు ఉండెను. ఎంత చక్కగా మనం చూస్తా ఉన్నాం. సో వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తా ఉన్నాడు. వారితో కూడా వచ్చుచు పోవచ్చు ఉండేను. యాక్సెస్ దొరికింది. ఇప్పుడు ముద్ర పడిపోయింది యెరూషలేములో. అవును, ఈయన మనతో కూడా పనిచేసేటువంటి ఒక శిష్యుడు, సరైన బోధన చేస్తాడు. కనుక పౌలును పరిచయం చేసుకుని 15 రోజులు ఉన్నాడు. ఆ తర్వాత గలతీ పత్రిక 19వ అధ్యాయం మనం చూస్తే 19వ వచనం మనం చూస్తే మొదటి అధ్యాయంలో అతనిని తప్ప అపోస్తులు మరి ఎవరైనా చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుని యాకోబును మాత్రం చూచిటింది. ఆ ఎర్లీ డేస్ లో పేతురు గారు మొదటి పరిచయం అయ్యాడు, అక్కడే యాకోబు పరిచయం అయ్యాడు. మత్తయి సువార్త 13:55లో యేసుక్రీస్తు సహోదరుడైనటువంటి యాకోబు అని రాయబడి ఉంటుంది. ఆ తర్వాత అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 17వ వచనంలో కూడా అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఈ యాకోబు యొక్క ప్రత్యక్షత మనకు కనిపిస్తుంది. అతడు ఊరకుండని వారికి సైగ చేసి ప్రభు తన చెరసాల నుండి ఎలాగ తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటకి వెళ్ళాను. ఇక్కడ యాకోబు యెరూషలేములో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పెద్దల్లో ఒక పెద్దగా ఉన్నాడు కనుక ఆయన ప్రస్తావన తీసుకొస్తాను. కేఫ ముఖ్యమైన వ్యక్తి, యాకోబు ముఖ్యమైనటువంటి ముఖ్యులు అన్నప్పుడు ఏ కోణంలో నేను అంటున్నాను అంటే వీళ్ళు 12 మంది శిష్యుల్లో ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తును నేరుగా ఎరిగి ఉన్నటువంటి వాళ్ళు, ఆయన మరణ పునరుత్థానాల గురించి సాక్ష్యము ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉన్నారు. దేవుని చేత నేరుగా మనుషులను పట్టు జాలరులుగా పంపబడినటువంటి వారు కనుక ఆనాటికి వారి ద్వారానే వీరి నిర్ధారణ జరగాల్సి ఉంది. కనుక యాకోబు పేరును కూడా ప్రస్తావిస్తా ఉన్నాడు. 21వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 18వ వచనాన్ని కూడా మనం చూస్తే మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబునందుకు వచ్చెను అనే మాట మనం చేస్తాం. పెద్దలందరూ ఉన్నారు, పెద్దలతో కూడా యాకోబు ముఖ్యమైన పెద్దగా యెరూషలేములో ఉన్నారు. యెరూషలేము సంఘంలో వీళ్ళందరూ ముఖ్య నాయకులు. యాకోబు పత్రిక 1:1లో కూడా యాకోబు తను పరిచయం చేసుకుంటూ యేసుక్రీస్తు సహోదరుని యాకోబు. సో ఈ యాకోబు యేసుక్రీస్తు దాసుడుగా తను పరిచయం చేసుకుంటాడు. కనుక ఈ గలతీ పత్రిక ఈ మొదటి అధ్యాయం మనం చూస్తే కనుక పౌలు గారి యొక్క క్లుప్తమైనటువంటి పరిచర్య వివరాలు, పరిచయము మనకు కనిపిస్తా ఉంటది. తర్వాత 20వ వచనంలో నేను మీకు రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడుటలేదు, నేను చెప్పేదంతా నిజమే. ఇది నిజమనేది పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు. మనకి నిర్ధారణ ఉంది, ఎందుకంటే అపొస్తలుల కార్యము లోకా గారు రాశాడు. ఆయన రాసిన దాంతో మనం బేరీ చేసి చూసుకుంటాం. కానీ ఆనాడు ఆ లోకా గారు రాసిన అపొస్తలుల కార్యములు వారి చేతిలో లేదుగా. కనుక అంటున్నాడు నేను అబద్ధం చెప్పట్లేదు, ఎందుకంటే నమ్మట్లేదు. వీడెంట్ సేవకు రావడం సంఘాన్ని పాడు చేశాడు కదా అంటాడు, నేను అబద్ధమాడుటలేదు. 21వ వచనం పిమ్మట సిరియా కిలికియా ప్రాంతముకు వచ్చి క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండాను గాని మునుపు హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడు అనే సంగతి మాత్రమే విని వారు దేవుని మహిమపరిచారనే మాట చూస్తాను. కనుక 19వ వచనంలో 20వ వచనంలో తన మనస్సాక్షిని గురించి చెప్తున్నాడు, నేను అబద్ధం ఆడట్లేదు అని.
రామపత్రిక 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే, నేను ముగిస్తా ఉన్నాను 2 నిమిషాల్లో. రామపత్రిక 9వ అధ్యాయము మొదటి వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది అంటా ఉన్నాడు. అబద్ధం ఆడట్లేదు అని అన్నప్పుడు నాలో దేవుడు అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు. ఆయనే నేను మాట్లాడే మాటలకు సాక్షి. ఈ ఒక్క మాట ప్రతి సేవకుడు మనసులో పెట్టుకుంటే దేవుని వైపు చూసి సేవ చేయడానికి అవకాశం ఉంది. లోపల ఒకటి పెట్టుకుని బయట, లోపల కొన్ని మనకు ఆశలు, ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. అన్ని పెట్టుకుని బయటకి ఏవో మాట్లాడుతూ ఉంటాం. అది మనస్సాక్షి బట్టి ముందుకు వెళ్ళాలి. తర్వాత 21వ వచనంలో సిరియా కిలికియా ప్రాంతాలకు వెళ్ళాను అంటాడు. 15వ అధ్యాయం 41వ వచనంలో ఈ ప్రాంతాల యొక్క వివరణ అపోస్తుల కార్యములు మనకు కనిపిస్తూ ఉంటది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 41లో అంటాడు, పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి, చూడండి, వారి చేత పంపబడిన వాడు, దేవునికి అప్పగింపబడినటువంటి వాడు, సంఘములను స్థిరపరుచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచున్నాడు. తన ఎర్లీ మిషనరీ ఆ పరిచర్యలో ఎర్లీ డేస్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ కిలికియా అనేటువంటిది రోమ రాజ్యంలో ఉంది. కిలికియా సౌలు సొంత పట్టణమైనటువంటి తార్సులో ఉంది. ఇది అప్పటి రోమా సామ్రాజ్యానికి రాజధాని అయినటువంటి అంత్యోకయలో భాగంగా ఉన్నటువంటి పట్టణంగా కూడా మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 25-26 వచనాల్లో అది ఉంది. తరువాత నాకు ముఖ పరిచయం లేదు అనే మాట 22వ వచనంలో పౌలు అంటున్నాడు. అంటే అప్పటికి పౌలు రక్షించబడి 14 సంవత్సరాలైంది. పౌలు పేరు వారికి తెలుసు, అద్భుతంగా పరిచయం చేస్తున్నాడంటే ఒకప్పుడు సంఘాన్ని హింసించినోడు అని తెలుసు. కానీ దాదాపు 10 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా అతని ముఖ పరిచయము యెరూషలేములో చాలా మందికి లేదు. ఎందుకు లేదు అని అంటే అతను మరి సువార్త పనిలో అంత విలువగా వాడబడ్డాడు. పౌలు అనే ఆయన పరిచర్య చేస్తున్నాడు అనేది అందరికి తెలుసు, కానీ ఆయన ముఖ పరిచయం అంటే ఏనాడు కూడా తన్ను తాను కనపరుచుకునే ప్రయత్నం చేయలేదు. ప్రభు పనిలో సాగు తెలిపాడు. నాకు ఈ మనుషుల దగ్గర నన్ను నేను చెప్పుకోవాలి, నేను కనపరుచుకోవాలి అనే ఆలోచన ఏనాడు లేదు. సంవత్సరాల తరబడి సేవ చేశాడు. కనుక సంఘము ఆనాడు పౌలును బట్టి దేవుని మహిమపరిచారు. సో మతాన్ని విడిచిపెట్టి విశ్వాసంలోకి వచ్చాడు. పడగొట్టేటువంటి వాడే కడతనాడు అనే మాట విన్నాడు. కాబట్టి పనివారిని చెడగొట్టేవాడే పని చేసి పనివారిని బలపరుస్తున్నాడు అనేటువంటి మాట విన్నటువంటి వారు దేవుని మహిమపరిచారు. కనుక ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా దేవుడు కార్యం చేస్తున్నప్పుడు దేవుని మహిమపరచాలి, అది ప్రాముఖ్యం. ఈనాడు మన సంఘాల్లో కూడా సేవకులకు భజన చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఐఎమ్ సారీ టు సే దిస్. నిజంగా కూడా ఒక మంచి సేవకులు, ఎవరైనా పెద్ద పెద్ద సేవకులు ఉంటే వారిని బట్టి దేవుని మనం, ప్రభువా మాకు మంచి సేవకులు ఇచ్చావు, చక్కటి వాక్యాన్ని చెప్పేటువంటి దైవజనులు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఆదిమ సంఘం వాక్యం వాళ్ళ చేతిలో లేనప్పుడు కూడా వాళ్ళు ఎంత మంచి అవగాహన కలిగి ఉన్నారండి. పౌలును బట్టి దేవుని మహిమపరిచారు. కనుక ప్రభుని మహిమపరిచేటువంటి వారంగా ఉండాలి. సువార్త సేవ విషయంలో ఖచ్చితత్వం ఉండాలి, క్లారిటీ ఉండాలి. మన వాక్యాన్ని బోధించాలి అని దానికి సంబంధించినటువంటి తర్ఫీదు లేకపోతే సిద్ధబాటు, ఆ ట్రైనింగ్ అనేటువంటిది ఉండడం మంచిది. ఏదో ఒక రూపాయన ఈ రోజుల్లో వచ్చిన సౌకర్యాల దృష్ట్యా వాక్యం నేర్చుకోవడానికి అనేక మార్గాలు ఉంటాయి. కనుక వాక్యాన్ని నేర్చుకోవడం, ఎవరైతే ముఖ్యులు ఉంటారో మనం ఉన్న స్థానిక సంఘంలో వారి ద్వారా ఆ సేవకు పంపబడడం అనేటువంటిది, ఆ సిఫారసు చేయబడడం అనేటువంటిది ముఖ్యమైన అంశాలుగా పౌలు సాక్ష్య జీవితం నుండి మనం చూస్తాం. కనుక మొదటి అధ్యాయం ముగింపు వరకు మనం చూసాం. దేవుడు ఈ మొదటి అధ్యాయం అంతా 2 విషయాలు మనకు చెప్పాడు. భిన్నమైన బోధలు రావడం, రెండోది తన అపోస్తలత్వాన్ని రుజువు చేసుకోవడం. దేవుని చిత్తం అయితే 2వ అధ్యాయాన్ని మనం మరుసటి వారం ప్రారంభం చేసుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.